నా పేరు వైష్ణవి. నేను కొరుట్ల పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు అమ్మవారి 9 అవతారాల గురించి చెప్పబోతున్నాను. మొదటి అవతారం శైలపుత్రి. శైలపుత్రి హిమవంతుని కుమార్తె. తలపైన చంద్రవంకతో, ఎడమ చేతిలో త్రిశూలం, కుడి చేతిలో కమలం, వృషభంపై సవారీ చేస్తుంది. రెండవ అవతారం బ్రహ్మచారిణి. శాంతి, భక్తి, తపస్సుకి ప్రతీక. ఒక చేతిలో జపమాలతో, ఇంకో చేతిలో కమండలంతో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. మూడవ అవతారం చంద్రగంట. నుదటిపై అర్ధచంద్రం ఉన్న రూపం ఉంటుంది. సింహంపై సవారీ చేస్తూ శత్రువులని సంహరిస్తుంది. నాలుగవ అవతారం కూష్మాండ. తన చిరునవ్వుతో సృష్టిని ప్రారంభించింది అనే నమ్మకం. సూర్యుని క్రాంతితో ప్రకాశిస్తుంది. ఐదవ అవతారం స్కందమాత. స్కందమాత అనగా కార్తికేయుని ఒడిలో మోసే తల్లి. అమ్మవారు మాతృ స్వభావంకి, కరుణకి ప్రతీక. ఆరవ అవతారం కాత్యాయని. ఋషి కాత్యాయని పుత్రిక. సింహంపై సవారీ చేస్తూ ఆయుధాలని ధరిస్తుంది. ఏడవ అవతారం కాలరాత్రి. మహా ఉగ్ర రూపం. నల్లని శరీరంతో గాడిదపై సవారీ చేస్తుంది. శక్తికి, రక్షణకు ప్రతీక. ఎనిమిదవ అవతారం మహాగౌరి. అమ్మవారు పవిత్రతకు, శుభ్రతకు ప్రతీక. భక్తుల కోరికలను తీర్చే మాతగా నమ్ముతారు. 9వ అవతారం సిద్ధిదాత్రి. అమ్మవారు అతీంద్రియ శక్తిని ప్రసాదిస్తుంది. సిద్ధి మరియు జ్ఞానానికి ప్రతీక.